పరిష్కార మార్గం ఏంటంటే మాస్టర్ కీ అయినటువంటి ఈ మండలి వ్యవస్థలో మనం పోతే మరి తప్పకుండా ఉపాధ్యాయుల సమస్యలు, మరి ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో మరి హెల్త్ కార్డు కావచ్చు, పెండింగ్ డిఎల్ కావచ్చు, లేకపోతే మిగిలిపోయినటువంటి ఏ అంశాలైనా కానీ బలమైనటువంటి ఏ అంశాలైనా మరి ఈరోజు మాట్లాడాలంటే మండలి మనకు శరణమని చెప్పక తప్పదు. విద్యార్థుల సంక్షేమం కానీ ఉపాధ్యాయుల సంక్షేమం కానీ మరి వాటన్నిటికీ ప్రధానమైనటువంటి మనం ఒక కేంద్రంగా మన మండలి చెప్పచ్చు. మనము మంచి మాటలు ఏముంటే చెడ్డ మాటలతోనైనా మరి ముఖ్యమంత్రి గారు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరినైనా ఈ పలానా పాఠశాలకు సమస్యలు ఉన్నాయి తీర్చండి అని చెప్పి మనము నిర్భయంగా వాళ్ళని మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. ఇలా ఎంతోమంది ఉద్యోగాలు లక్షల్లో ఉన్నటువంటి ఉద్యోగుల్లో ఎంతోమంది అమరులు అయిన పాపం ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు సిపిఎస్తో కొట్టుబెట్టాడుతున్నారు. వాళ్ళకు ఓపీఎస్ లేక పాత పెన్షన్ విధానం వస్తే ఎంతోమంది కుటుంబాలు ఈరోజు రోడ్డులో పడేటి కాదు. ఒక నాయకులు అనే వాళ్ళు 5 సంవత్సరాలు చేస్తే వాళ్ళకు పెన్షన్ ఉంటుంది. అదే ఇలా ఉద్యోగి 30 సంవత్సరాల సర్వీసులు పూర్తి చేసినా కానీ ఆయన పాపం సిపిఎస్ అని చెప్పి దాన్ని పక్కన పెట్టినటువంటి సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. దాంతో మరి ప్రభుత్వానికి కూడా పెద్ద నష్టమేమి ఉండదు. అయితే ఇది కాకుండా ప్రధానంగా ఇలా ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల పేరుతోని వాళ్ళ సర్వీసులు లేదని చెప్పి వీళ్ళకు కూడా సర్వీసులు లేదని చెప్పి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సర్వీసులు వస్తే ఇలా జిల్లా పరిషత్ స్కూల్ వేరా, ప్రభుత్వ పాఠశాలలు వేరా అనేటువంటి విధంగా ఉండదు. ఇలా ఎడ్జిటీలో కావచ్చు, పండితులు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ పీజీ బోర్డు మా ప్రొఫెసర్స్ కావచ్చు, లేకపోతే పీజీ వాళ్ళకు డిప్టైర్స్ కావచ్చు, లేకపోతే జూనియర్ కాలేజ్ వాళ్ళు జూనియర్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ విధంగా ఒక ఛానల్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కామన్ సర్వీస్ రూల్ వస్తే. అయితే వీటన్నిటికీ నన్ను గెలిపించినట్టయితే మన మీడియా ద్వారా ఉపాధ్యాయులకు పిలుపునిస్తున్నాను. నన్ను గెలిపించినట్టయితే తప్పకుండా మరి ఈ సమస్యలన్నిటి మీద పాటుపడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇక అరకొర జీతాలతో చాలని బతుకులు వెలువరిస్తున్నటువంటి సోదరులు కేజీబీ ఉద్యోగులు. కేజీబీని చూస్తే పాప వాళ్ళకు అరణ్య రోదనగా భావించవచ్చు. ఒక పక్క చాలా జీతాలు, మరి మాకు జీతాలు కావాలని మొన్న అన్ని రోజులు సమ్మె చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే మీ సమ్మె కాలాన్ని మళ్ళీ తిరిగి జీతం ఇవ్వనని చెప్పారు. తన హక్కుల కోసం పోరాడితే మన హక్కులు రావాలనంటే మరి సమ్మె చేయాల్సిందే. ఆ సమ్మె జీతాన్ని నిలుపు చేసి పాపం వాళ్ళ పుట్టబడినటువంటి సందర్భం. మరి ఆనాడు ఈ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, రాష్ట్ర సంఘ నాయకులు కావచ్చు, ఎవరు కూడా పాపం వాళ్ళకు మద్దతు ప్రకటించినటువంటి సందర్భం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. గురుకుల పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులందరికీ కూడా మరి వాళ్ళ కనీసం కూడా 010 పద్ధతి కింద వాళ్ళకు జీతాలు రావడం లేదు. అలా పనిచేసే లెక్చరర్స్ కావచ్చు, ప్రిన్సిపాల్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ గజెటెడ్ కూడా లేదు. అదే మన ఇంటర్మీడియట్లో పనిచేసే వాళ్ళకు ఇది గజెటెడ్ ఉంటుంది. అక్కడ గురుకులాలో పనిచేసే వాళ్ళకు మాత్రం ప్రిన్సిపాల్ అయిన వాళ్ళకు గజెటెడ్ కూడా లభించడం లేదంటే ఎంతో మనం విచారించదగ్గ విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక నా వ్యక్తిగత విషయాలకు వస్తే తెలంగాణ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుడిగా సీరియస్గా పనిచేసి మరి చెలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు 40 రోజులు మరి వాళ్ళు లాఠీ చెంపలు తిని 40 రోజులు ఇంటి దగ్గర మరి దెబ్బలు తిన్న తర్వాత ఇంటి దగ్గర వైద్య సేవలు అనేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ముదిరాజు సంఘానికి రాష్ట్ర నాయకుడిగా, అదేవిధంగా తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా
గత 35 సంవత్సరాల నుండి నేను కొనసాగుతా ఉన్నాను. నిర్మల్ జిల్లా కేంద్రంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఎన్సిసి, అదేవిధంగా నిర్మల్ ఉదయ సేవా సమితి అనేటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా నిరంతరం నా శక్తి మీద కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఐఆర్సీఎస్ ద్వారా మరి ఎన్నో బ్లడ్ క్యాంపులు నిర్వహించి నేనే స్వయంగా గర్భవతులైన స్త్రీల ఆపరేషన్ కూడా కావచ్చు, ప్రమాదం ఉన్నటువంటి వాళ్లకు అవసరమైనప్పుడు ఫోన్ ద్వారా వాళ్ళకు సమాచారం ఇచ్చి తెలుసుకొని మరి 72 సార్లు రక్తదానం చేయడం అనేటువంటిది జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వీటిని అన్నింటినీ గుర్తించుకొని 2009లో 2016లో జిల్లా రాష్ట్ర అవార్డుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 2016లో లయన్స్ క్లబ్ వాళ్ళు రాష్ట్ర స్థాయి అవార్డుని ఇవ్వడం జరిగింది. 2023లో గవర్నర్ గారి చేతుల మీద బెస్ట్ బ్లడ్ డోనర్గా మరి అవార్డు తీసుకోవడం కూడా జరిగిందని సందర్భంగా చెప్తా ఉన్నాను. కరోనా సమయంలో తన కుటుంబ సభ్యులు సైతం మన కుటుంబ సభ్యులు పట్టించుకున్న సందర్భంలో కరోనా ప్రారంభమై నుంచి చివరి వరకు కరోనా రోగులు వస్తే వాళ్లకు మందులు పంపిణీ చేయడం, వాళ్ళను తొందరగా డెవలప్మెంట్ కావడానికి వారికి డ్రై ఫ్రూట్స్ లాంటివి ఇవ్వడం, వాళ్ళ ఇంటి వాళ్ళు భోజనాలు పెట్టకపోతే వారికి భోజనాలు టిఫిన్స్ కూడా అరేంజ్ చేయడం, పొరపాటున వాళ్ళు చనిపోతే స్వయంగా నేనే 16 శవాలకు దాన సంస్కారాలు చేయడం చెప్పి ఈ సందర్భంగా నేను మీ ద్వారా సమాజానికి తెలియపరుస్తున్నాను. అంటే దీన్ని ఎందుకు చెప్తున్నానంటే సమాజంలో ప్రతి ఒక్కరు నేను నిస్వార్థపరుడు వస్తున్నారు. మరి ఎవరు స్వార్థము ఎవరు నిస్వార్థం అని చెప్పడానికి నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలోనే 26 సంవత్సరాలుగా ఒక ఎన్సీసీ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తిగా దాదాపు ఈ ఉత్తర తెలంగాణలో ఎవరు ఉండరు. అది నేను ఒకటే పాఠశాలలో ప్రభుత్వోన్నత పాఠశాల కర్మ నిర్మల్ జిల్లా కేంద్రంలో నేను ఎందరో మంది విద్యార్థులకు ఉన్నతమైనటువంటి శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ ద్వారా వారికి మంచి భవిష్యత్తు కొరకు విద్యా ఉద్యోగాల్లో ఉపయోగపడే విధంగా వారిని నా వంతు తయారు చేయడం జరిగింది. ఉపాధ్యాయుల సమస్యల శాశ్వత పరిష్కారంపై ఆ దిశగా నేను పనిచేస్తానని తెలియజేస్తూ మరి ఉపాధ్యాయులందరూ కూడా మరి నా పేరు యాటగారి సాయన్న, మరి సీరియల్ నంబర్ ఉపాధ్యాయ బ్యాలెట్లో 2వ నంబర్ ఉన్నది. దానికి మొదటి ప్రాధాన్యత వేసి నన్ను గెలిపించి ఆశీర్వదించినట్టయితే సదా మీ అందరి సేవలో నిమగ్నం ఉంటాను. మరి మన బహుజన బిడ్డగా ఒక బీసీ బిడ్డగా మరి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి మీరంతా కూడా మరి విధేయులు ఓటర్ మహాశయులు అందరూ అమ్ముడు పోతారని కొందరు పెద్దలు మరి చెప్పుకుంటున్నారు, బయట డబ్బులు ఉన్నాయని ఎవరైనా కోరుకోవచ్చు అనుకుంటున్నారు. కాబట్టి ఓటర్ మహాశయులంతా విజ్ఞత కలిగిన వాళ్ళు కాబట్టి మరి మీరంతా కూడా నాలాంటి ఒక సాధారణమైనటువంటి సాదాసీదా టీచర్కు గెలిపించి మండలిలో మీ మాటగా నా ద్వారా వినిపించి మన సమస్యల పరిష్కార దిశగా ఉండడానికి మీరంతా మండలికి పంపిస్తారని చెప్పి మీ అందరినీ ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాత్రికేయుల సమావేశం ద్వారా మీకు సవినయంగా వేడుకుంటూ నాకు అవకాశం కల్పించినట్లయితే అందరూ కూడా ఈ నిర్మల్ అనేటువంటిది ఈ 4 ఉమ్మడి జిల్లాలో కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మీ అందరూ కూడా అందుబాటులో ఉండి సేవలు అందించడానికి నిరంతరం నా శక్తివంతంగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్.